చిలుకూరు బాలాజీ వీసాకి సంబంధించి ఎక్కువ మంది పోతుంటారు కదా. చిలుకూరు బాలాజీ ఏం లేదు నాన్న ఓ మాట చెప్పనా, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. నాకు వీసా వస్తే 100 ప్రశ్నలు చేస్తానంటారు. నాకు ఫోన్ చేసి గురువుగారు మీరు చెప్పినట్టుగానే నాకు వీసా వచ్చేసింది, మీరు చెప్పినట్టుగానే వచ్చేసాను, కానీ మా అమ్మ చెప్పినట్టు దండం పెట్టుకున్నాను, వీసా వస్తే 108 చేస్తా, ఇప్పుడు నేను 108 చేయలేదు, నాకేమైనా ప్రాబ్లం వస్తుందా అని అడిగారు. ఏం చెప్పాలి? ప్రాబ్లం వస్తుంది, నువ్వు రా వచ్చి చేసి పోని చెప్పనా? ఇవన్నీ ఏంటంటే ఒక్కటే మాట, 108 ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి రాని వాళ్ళు ఉన్నారు, ఏమీ చెయ్యకుండా అసలు చిలుకూరు మొహం చూడకుండా వీసాలు తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏమంటావు? ఇక్కడ రాసి పెట్టుంటే జరిగి తీరుతుంది, ఏం చేసినా చెయ్యపోయినా. దీన్ని కూడా మించాలి అంటే భగవంతుని పట్టుకోవాలి. భగవంతుణ్ణి పట్టుకుంటే సత్కర్మ మరింత గొప్పగా ఉంటుంది, దుష్కర్మ జరగాల్సిన దానిలో 1/4 వంతు జరుగుతుంది. అది భగవద్భక్తికి ఉన్న శక్తి. కాబట్టి కర్మని అనుసరించి వెళుతున్న జీవితం మనది, దానిలో మనం ఏమీ అనుకోలేవు. 108 ప్రదక్షిణాలు చేస్తేనే వీసా అని ఉందా? వెళ్ళిన వాళ్ళందరూ చేశారా? పోని దండం పెట్టుకున్న వాళ్ళు చేయకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వచ్చారా వెనక్కి? ఏమన్నా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, 7-8 ఏళ్ళుగా ఉన్నారు అక్కడ, ఇంతవరకు రాలా. వచ్చినా ఏదో ఒక 20 రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నాన్న భగవంతుడు శిక్షించడు నాన్న. నువ్వు ఆశ కొద్దీ దండం పెట్టుకున్నావు, నువ్వు ఆశ కొద్దీ మొక్కుకున్నావు, నువ్వు ఆశ కొద్దీ అది పెడతా ఇది పెడతానన్నావు. భగవంతుడు తీసుకోవడం మొదలు పెడితే వీళ్ళమ్మ గడుపు గాలిపోను ఒక అరటిపండు పెట్టరు. ఇక మిగతా సంగతి దేవుడికి ఎరుక. ఆయన తీసుకోండి నాన్న, ఆయన అడగడు. నాన్న భగవంతుడు పరమాత్ముడు మనకి ఇస్తాడే కానీ ఆశిస్తాడా? దండం పెట్టుకొని మనం చెప్తాం, లేదు నువ్వు ఫ్లైట్ ఎక్కడానికి వీలేదు, నువ్వు వచ్చి 108 చెయ్యి, చెప్పాడా బాలాజీ నీకు? చెప్పలేదుగా. సరే పోరా వెదవా అంటాడు, అంతే. ఏముంది?